హలో ఎవరాన్, వెల్కమ్ టు రివియాన్. పెద్ద గ్లిమ్స్. రామ్ చరణ్ చూడడానికి రెండు కళ్ళు సరిపోలే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ రేంజ్ గ్లిమ్స్ ఒకటి వస్తుంది, ఈ రేంజ్లో షేక్ చేస్తుంది అని చెప్పి ఎవరు గెస్ కూడా చేయలే. ఫస్ట్ నుంచి మూవీ మీద ఉన్నది ఏంటి అంటే ఆ క్రికెట్ బ్యాక్గ్రాఫ్లో స్టోరీ అంతా నడుస్తుంది, క్రికెట్ బ్యాక్గ్రాఫ్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఒక కుస్తీ ఫైల్ మళ్ళీ రామ్ చరణ్ అని ఉండి రామ్ చరణ్ ఒక హనుమంతుని రేంజ్లో కనబడతాడని చెప్పి అసలు ఆ షార్ట్స్ ఉన్నాయి. అవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అసలు. నార్మల్గా అసలు ఏంది పెద్ద గ్లిమ్స్ నుంచి ఓపెన్ చేస్తే ఈ రామ్ చరణ్ ఫైల్ మ్యాన్ గెటప్లో చూసి పిచ్చోళ్ళు అవుతారు ఒక్కొక్కరు, పాగలుగా అవుతారు ఒక్కొక్కరు. ఆ బాడీ అసలు ఏమైనా నిలబెట్టిండు ఆ బాడీని, ఖతర్నాక్ సెట్ చేసిండు. హెయిర్ స్టైలు, బాడీ, ఆ కట్అవుట్ అయితే అసలు అట్లా హనుమంతుని చూసినట్టు ఉంది. గద పట్టుకొని అది స్క్రీన్ మీద కనబడుతుంటే ఆ వర్షం షాట్ ఏదైతే ఉందో మైండ్ బ్లోయింగ్. అది ఎంత చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా తక్కువనే. బుచ్చిబాబు అన్న ఏం ప్లాన్ చేసిండేమో తెలియదు కానీ సెకండ్ మూవీకే ఈ రేంజ్ రిలీజ్ అయిన ప్రతి పాట 100 మిలియన్. 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, 2 సాంగ్స్ కూడా వేరే ఏడుకోపోయినాయి. ఆ సాంగ్స్ అయ్యి రీసెంట్ టైంలో అంత క్రేజ్ అంత ఊపుతాను ఏ సాంగ్ లేదు, ఏ లాంగ్వేజ్లో కూడా లేదు ఆ రేంజ్లో. 2 సాంగ్స్ ఇప్పుడు చిన్న గ్లిమ్స్ అట్లా వదిలేసింది, ఒక 20 మినిట్స్ వదిలింది అంతే. 20 సెకండ్స్ అట్లా వదిలింది. 20 సెకండ్స్లోనే ఒక 3-4 డైలాగులు పెట్టింది చిన్నవి అంతే. అవి షేక్ చేసినాయి మొత్తం. నేను చెప్తున్నా కదా, బుచ్చిబాబు అన్న ఏం ప్లాన్ చేసిండో తెలియదు కానీ ఇంకా నెక్స్ట్ ఏ టీజర్ కానీ ట్రైలర్ ఏది వచ్చినా సరే కూడా సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది. సినిమాలో ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో, ఇంకా ఎన్ని గెటప్లు ఉన్నాయో అది మనం గెస్ట్ కూడా చేయడానికి ఛాన్స్ లేకుండా అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది. ఒక దిక్కు నుంచి బ్యాటు, ఆ డైలాగ్ కూడా ఉంది, బ్యాట్తో గ్రౌండ్లో ఆడేది కాదని చెప్పేసి కుస్తీ పైల్వాన్ అని చెప్పి అసలు అట్లా పైల్వాన్ గెటప్ ఏదైతే ఉందో, ఆ పైల్వాన్ చూపించే విధానం ఏదైతే ఉందో హ్యాట్సప్. బుచ్చిబాబు అన్నకైతే హ్యాట్సప్. ఇంత కసిగా ఇట్లా మొత్తం ప్రాణం పెట్టేసింది ఈ సినిమాకి. అసలు ఇంత కసిగా ఇట్లా కూడా తీస్తారా సినిమాని? ఇంత పిచ్చిగా కూడా తీస్తారా? నాకు తెలిసి ఈ సినిమా ఒక రామ్ చరణ్, మెగాస్టార్, పవర్ స్టార్ ఇళ్ళకే కాదు, చూసిన ప్రతి ఒక్కడికి మైండ్ పోయే సీన్లు ఉన్నాయి దీనిలో. మైండ్ పోయింది టీజర్ చూసినాక, గ్లిమ్స్ చూసినాక మైండ్ పోయింది ఒక్కొక్కరికి. రామ్ చరణ్ అనే కాదు, మెగాస్టారే కాదు, ఈవెన్ పవర్ స్టార్ కూడా ఎవరు చూసినా సరే కూడా అసలు గెస్ చేయలేం మనం. అసలు ఒక ఆ హనుమంతుని గెటప్ ఉంటుందని చెప్పి మనం గెస్ చేయలేం. హనుమంతుని గెటప్ అంటే కుస్తీ పైల్వాన్ కింద ఆ చేతిలో గద పట్టుకొని ఆ మట్టి కుస్తీలో అట్లా ఆ వీపి మీకించి ఇసుక జారుతుంటే అది ఏమన్నా షాట్. అది ఆ గద పట్టుకొని వర్షం నిలబడ్డ షాట్ కానీ, ఆ ఇసుక జారేది కానీ, ఇట్లా పెద్ద బస్తా సంచి లేపి ఈసిలేటిది కానీ, ప్రతి ఒక్కటి వేరే లెవెల్. మెంటల్ మాస్ అన్ఎక్స్పెక్టెడ్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ప్రతిసారి మనం చూస్తున్నాం రీసెంట్ టైమ్స్లో, అంటే సీన్ సరిగ్గా లేకున్నా సరే హై వోల్టేజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది ఇవాళ రేపు. ఏఆర్ రెహమాన్ గారు అట్లా కాకుండా డిఫరెంట్గా డిజైన్ చేసింది బీజిఎం కూడా ఏదో గట్టి కొట్టాలంటే ఏఆర్ రెహమాన్ గారు తెలియదు కాదు, ఏదంటే అది ఓ రేంజ్లో కొట్టేయచ్చు. అట్లా కాకుండా ఒక డిఫరెంట్గా ఉండాలి అంటే అక్కడ డైలాగ్, ఆ సీన్ ఏదైతే ఉందో సీన్లో అలర్ట్ కావాలి మ్యూజిక్ అన్న అని చెప్పేసి ఒక కొత్త బీజిఎంతో ఒక ఫ్రెష్గా కొత్తగా ఇంతకుముందు ఎప్పుడు చూడండి అయితే మాత్రం చూసినాం ఈ గ్లిమ్షిప్లో మాత్రం వేరే లెవెల్. అసలు నేను ఎంత చెప్పినా ఎట్లా చెప్పినా మీకు తక్కువ అనిపిస్తుంది. ఒకసారి మీరు నా రివ్యూ చూసినాక ఒకసారి మళ్ళీ చూడండి మీరు. షేక్ అంతే, అది షేక్ చేసి పడేసింది మొత్తం. ఇట్లా ఇండస్ట్రీనే షేక్ చేసి పడేసింది. ఆ హెయిర్ స్టైలు, ఆ లుక్, ఆ గడ్డం, ఆ బాడీ. క్రికెటర్గా ఒక దిక్కు ఆ లుక్స్ కావచ్చు, ఇప్పుడు కుస్తీ పైల్వాన్గా ఈ లుక్స్ కావచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయని ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో. రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి అయితే మాత్రం ఇంకా చింపుకుని ఒకటే తక్కువ అంతే. చినుగుతాయి రేపొద్దున థియేటర్లో, అంగిల్ చినుగుతాయి, ప్రతి ఒక్కరు చింపుకొని వస్తారు గ్యారంటీ. ఈ రేంజ్ అంటే ఇంకా నాకు తెలిసి 1000 కోట్ల 2000 కోట్లు అన్నది రిలీజ్ అయినాక లెక్క పెట్టుకోవాలి ఫ్యాన్స్ అందరూ. మెగా ఫ్యాన్స్ అయితే ఇంకా రెడీ ఉండాలి. దీని రికార్డులు, ఇది చేసే గల్లంతు, ఇది చేసే విధ్వంసం. పెద్ద అనేది సినిమా కాదు, ఇది ఒక బ్రాండ్ లెక్క తయారవుతుంది పక్క. నెక్స్ట్ రానున్న రోజుల్లో పెద్ద ఏదైతే రిలీజ్ అయ్యే టైంకి పెద్ద అనేది ఒక సినిమా కాదు, ఇది ఒక బ్రాండ్ అనేకాడికి. క్రికెట్లో కావచ్చు, కుస్తీలో కావచ్చు, ఇంకా లవ్ స్టోరీలో కావచ్చు, ప్రతి ఏ ఫ్రేమ్లో చూసుకున్నా, ఏ క్యారెక్టరైజేషన్లో చూసుకున్నా వేరే లెవెల్. ఇంకా క్యారెక్టర్లు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఎవరి క్యారెక్టర్ ఇంకా బయటకు పెట్టాలి. జస్ట్ చరణ్ అన్న ఒక్కడనే ఇట్లా చూపిస్తుంది ప్రజెంట్. ఇంకొక క్యారెక్టర్ శివరాజ్ కుమార్ ఉన్నారు, శివన్ ఉన్నాడు, జగపత్ బాబు ఉన్నాడు, పెద్ద వాళ్ళు మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళ క్యారెక్టర్లు బయటకు వచ్చి ఒక్కొక్కటి వస్తే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ ఒక్కో లాంగ్వేజ్లో ఒక్కో రేంజ్లో ఏడుకోబోతుంది సినిమా. పీక్స్ అంటే పీక్స్లోకి పోతుంది.
కొత్త ఏఆర్ రెహమాన్ చూస్తారు ఈ సినిమాలో. ఆల్రెడీ 2 పాటలతో చూపించేసిండు ఆల్రెడీ. ఈ మధ్య కొంచెం డౌన్ఫాల్ అయిన ఏఆర్ రెహమాన్ గారు కూడా ఈ 2 పాటలతో వేరే లెవెల్ ఏడుకోబోయిండు. మళ్ళా బౌన్స్ బ్యాక్ అంతే. ఇంక బీజిఎంతో అది ఇంకా వేరే వస్తాయి. ఒక్కొక్కటి వచ్చినాక ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్కి వస్తూనే ఉంటాయి. ఇంకా చెప్తున్నా కదా, పెద్ది అనేది ఒక సినిమా కాదు, ఇది ఒక బ్రాండ్ అవుతుంది పక్క. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఈ సినిమాకి వచ్చిన హైపు, ఈ సినిమాకు ఉన్న క్రేజు పీక్స్ అంటే పీక్స్కి వెళ్ళిపోతుంది. ఒక్క తెలుగు లాంగ్వేజ్లోనే కాదు, ఎంటైర్ పాన్ ఇండియాలో షేక్ చేస్తుంది సినిమా పక్క. పాన్ ఇండియా మొత్తం నార్త్ సౌత్ అని ఏం లేదు, అన్ని లాంగ్వేజ్లలో ఊపుతుంది. ఆ అన్ని లాంగ్వేజ్లలో కావాల్సిన స్టఫ్ ఏదైతుందో అది కంప్లీట్ ప్రాపర్గా డిజైన్ చేసింది బుచ్చిబాబా. కుస్తీ మనకైతే ఇంకా నార్త్లో అయితే మనం చెప్పే అవసరం లేదు కుస్తీ గురించి. క్రికెట్ గురించి అయితే మన ఇండియాలో చెప్పే అవసరమే లేదు. ఈ 2 పాయింట్ని తీసుకొని అది ఏం డిజైన్ చేసిండేమో కానీ చరణ్ డబల్ క్యారెక్టర్ ఉందా లేకపోతే సింగిల్ క్యారెక్టరా అదేం అర్థమవుతలేదు. ఆ సస్పెన్స్ కూడా ఉంది. మళ్ళీ 2 క్యారెక్టర్లు ఉన్నాయా అంటే పెద్దోడు ఫైల్ లాగా చిన్నోడు క్రికెటర్ లాగా అట్లుందా లేవు ఏందన్నది చాలా అంటే చాలా సస్పెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలో. ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తారు, సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో వీడియో లైక్ చేయరు, కామెంట్ చేయరు, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.